ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనల విషయమై గత కొంతకాలంగా బీసీసీఐ వివిధ ఫ్రాంచైజీలతో చర్చలు జరుపుతోంది. అయితే ఈ చర్చలు తాజాగా ఓ కొలిక్కి వచ్చినట్టు అర్థమవుతుంది. దీంతో త్వరలో ఐపీఎల్ గవర్నింగ్ బాడీ వీటికి సంబంధించిన రూల్స్ ని ప్రకటించనుందని వార్తలు బయటకు వచ్చాయి. ఆ నివేదికల ప్రకారం ఈసారి ఫ్రాంచైజీలు 5 ప్లేయర్లను రిటెన్షన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో ఓ ఫ్రాంచైజీకి ఒక ఆర్టీఎం ఆప్షన్ కూడా ఇవ్వనున్నట్టు సమాచారం. గతంలో రిటెన్షన్ అనేది కేవలం 4 క్రికెటర్లకే పరిమితమయ్యేది. కానీ తాజాగా జరిగిన సమావేశంలో మెజారిటీ ఫ్రాంచైజీలు 5 లేదా 6 ఆటగాళ్ల రిటెన్షన్ ఉండాలని కోరుకున్నప్పటికీ ఒక్కో ఫ్రాంచైజీ 5 ప్లేయర్లను మాత్రమే రిటెన్షన్ చేసుకునేలా బోర్డు రూల్స్ మార్చబోతుంది. ఈ తాజా రూల్ ప్రకారం ఇప్పుడు ఫ్రాంచైజీలు తమ స్ట్రాంగ్ 11 మంది ఆటగాళ్లలో దాదాపు సగం మందిని రిటైన్ చేసుకునే అవకాశం వారికి ఉంటుంది. 5 అట్టిపెట్టుకునే అవకాశం రావడంతో ఎక్కువ మంది టాలెంటెడ్ ప్లేయర్లను ఫ్రాంచైజీలు రిటెన్షన్ చేసుకునే అవకాశం వారికి దొరుకుతుంది. ఇది ఫ్రాంచైజీలకు ఒక గుడ్ న్యూస్ లాంటిదే. ఇక ఫారిన్ ఆటగాళ్ల విషయంలో ఐపీఎల్ పాలకవర్గం 2 కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఏ విదేశీ ఆటగాడైనా ఈ మెగా ఆక్షన్లో పేరు నమోదు చేసుకోకపోతే ఆ తర్వాత వచ్చే సీజన్ వేలంలో కూడా పాల్గొనడానికి వీల్లేదు. అదే సమయంలో ఏ ఆటగాడైనా వేలానికి పేరు నమోదు చేసుకుని జట్టు కొనుక్కున్నాక సీజన్ ఆరంభానికి ముందు తాను అందుబాటులో ఉండనని చెబితే అతన్ని 2 ఏళ్లు లీగ్ నుంచి నిషేధించారని ఐపీఎల్ పాలకవర్గం నిర్ణయించింది. ఆర్చర్, స్టార్క్, కమ్మిన్స్, స్టోక్స్తో పాటు చాలా మంది ఆటగాళ్లు ఇలా చేయడం వల్ల గతంలో ఫ్రాంచైజీలు ఇబ్బంది పడ్డాయి. అందుకే ఐపీఎల్ పాలకవర్గం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మెగా ఆక్షన్ కోసం ఐపీఎల్ తీసుకున్న ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.